నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా శ్రవణం చేసి తర్వాత దాన్ని ఎలా మననం చేసుకొని ఆ తర్వాత దాన్ని మనం ఆ స్థితిలో అంటే ఆ ధ్యాసలో ఉంటూ అంటే స్థితి అంటే ఏంటంటే ఒక కండిషన్ అంటే అసలు మన స్థితి ఏంటి అనేది ఎవరికి తెలుస్తుంది? మన మనసులో వచ్చే ఆలోచనలను బట్టి, మనం చేసే పనులను బట్టి, వాటికి వచ్చే ఫలితాలను బట్టి మన స్థితి తెలుస్తుంది. ఇప్పుడు భగవద్గీత స్థితి అంటే ఏంటి, అసలు భగవతత్వం అంటే ఏంటి అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. కాబట్టి ఆ స్థితిని అంటే ఏంటి ఆ భగవతత్వ స్థితి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఆ నిధి ధ్యాసలో ఉంటూ చివరికి ఏం చెప్తాడంటే సాక్షాత్కారం అంటే సాక్షిలాగా ఉండడం అనండి, లేకపోతే మనకి భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి ఒక భావంగా ఉండటం అనే విషయం అల్టిమేట్గా చెప్పటం జరిగింది. కాకపోతే మనం అలా ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి, ఏం చెప్పాడు, కారణం ఏంది, మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలకు సంబంధించిన వాటికి సంబంధించినటువంటి కోరికలు పెట్టుకొని భౌతికంగా తప్ప ఇంకా లోపల ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా భౌతికంగా ఏదైనా మనం సక్సెస్ అయితే ఆనందం, ఏదైనా నష్టపోతే దుఃఖం. మన జీవితం మొత్తం ఎట్లా ఉంది, కాసేపు దుఃఖం కాసేపు సంతోషాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఈ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సుఖ దుఃఖాల నుంచి వీటిలో నుంచి ఎలా బయటపడి వీటికి అతీతంగా ఈ నేనే తత్వము, నేనే భగవతత్వం అనేటువంటి విషయంగా ఎలా సాక్షిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పాను కదా. అలా ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి? అజ్ఞానం. ఆ అజ్ఞానంలో మొట్టమొదటి పదం ఏంటి? ఐడెంటిటీ. నేను తప్ప ఇంకొకటి లేదు, నేనే సక్సెస్ అవ్వాలి, నేనే గొప్పదాన్ని, నా వల్లే అనేటువంటి నా వల్లే ఇలా జరుగుతుంది, నేను లేకపోతే ఒక్క పూట కూడా ఊపిరి పీల్చలేరు, అంటే ఏం జరుగుతున్నా నేను చేసినందువల్లే జరుగుతుంది అనేటువంటి అహంకారం అన్నిటికీ కారణం. ఈ అహంకారానికి కారణం కూడా ఏంటి? ఎవరికి చేస్తున్నాం మనం? నా వాళ్ళు అనే వాళ్ళకి చేస్తున్నాం. ఎవరా నా వాళ్ళు? నేను సృష్టించుకున్నటువంటి నా వాళ్ళు, వాళ్ళ మీద మనకి మమకారం. ఇదే భగవద్గీతలో యుద్ధాన్ని సృష్టించి, యుద్ధం అంటే ఏంటి, అక్కడ యుద్ధం ఎట్లా ఉందో ఇక్కడ మనకి సంసారం అంటే ఏంటి అంటే ఇప్పుడు అక్కడ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తుంటే ఇక్కడ మనం ప్రతిక్షణం సంసారంలో యుద్ధం చేస్తున్నాం. అంతేగా సంసారం యుద్ధం కాకపోతే హాయిగా చదువుకున్నాడు, మంచిగా సంపాదించుకుంటున్నాడు, సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, ఉండి మ్యాట్రిమోనియల్ సైట్కి వెళ్ళి ఒక అమ్మాయిని చూస్తాడు. అప్పటి నుంచి ఏమైపోయినాడు? ఈ అబ్బాయి కాస్త హస్బెండ్ అయిపోయినాడు. ఇంకా హస్బెండ్ అయిపోయినప్పటి నుంచి ఏంటి? బాధ్యతలు. ఆ బాధ్యతలను కూడా క్యాజువల్గా తీసుకొని ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్, వీటిలో కొంత సుఖం సంతోషం ఉందని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఈ అబ్బాయికి ఉన్నటువంటి మొహంలో నవ్వు పోకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ అబ్బాయి భర్తను కనుక నెత్తినేసుకోనో లేదంటే భార్యను నెత్తినేసుకుంటూ కూర్చున్నాడు అంటే వాళ్ళ సంసారం మొదలైంది. అంతే కదా. పెళ్లి కాకముందు సంసారం లేదుగా. ఒరిజినల్గా సంసారం ఎప్పుడవుతుంది? పెళ్ళైన తర్వాత మొదలైంది. ఇప్పుడు మనకు చెప్పిన విషయం ఏంటి? యుద్ధభూమిని సంసారంగా సృష్టించి అక్కడ అర్జునుడు బాధపడతాడు, నా వల్ల కాదు, నేను చేయలేను, నా బంధువులు అనేటువంటి మమకారంగా ఫీల్ అయ్యి ఒకవేళ నేను యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు అని అహంకారంగా ఫీల్ అవుతాడు. అప్పుడు మొత్తం కూర్చోబెట్టి ఆయన ఏడవనిచ్చి చివరికి ఏమంటాడు? ఇంకా నా నుంచి కావడం లేదు భగవాన్, నాకు అసలు మార్గం చూపించు, ఇందులో నుంచి నేను బయటపడాలి, హ్యాపీగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయంగా అడిగినప్పుడు కృష్ణ భగవాన్ ఏమంటాడు? దాన్ని మళ్ళీ కృష్ణుడు అంటే నామం కాదు, కృష్ణుడు అంటే కాజ్లెస్ హ్యాపీనెస్ అంటే కారణం లేకుండా ఆనందంగా ఉండేటువంటి బ్రహ్మానందం అంటే భగవాన్ అనమాట. ఇక్కడ భగవద్గీతలో ఎక్కడ కూడా నామరూపాలు ఎక్కడ చెప్పాల. నేను ఎవరో ఒక కోడ్ పంపిస్తున్నారు, వీళ్ళు సోకాళ్ళు ఏవో కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో తమాషా అని పదం వాడి వీళ్ళు దేవుడి గుళ్ళకి వెళ్లకుండా ప్రచారం చేస్తున్నారు అని ఏదో అని రాస్తున్నట్టున్నాడు. దేవుళ్ళ గుళ్ళకి వెళ్లకుండా ప్రచారం చేసినంత మాత్రానో, ఎవరో తీసేసినంత మాత్రానో సిస్టమ్ ఎక్కడికి పోదు. లక్షల సంవత్సరాల నుంచి నడుస్తుంది. వాళ్ళ మానసికంగా అనుగుణంగానే చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఉపనిషత్తుల్లో ఈ గుడుల గురించి ఏం చెప్పలే. ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని ఏమంటారు, ఆగమ శాస్త్రంలో అందరికీ భగవతత్వం అందుబాటులో ఉండాలి కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడయ్యా కూర్చొని ధ్యానం చెయ్యి, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ ఇచ్చేసి, లేకపోతే సన్యాసం తీసుకో అంటే అటువంటి స్థితి లేదు. కాబట్టి కనీసం ఒక అలంకారమైనటువంటి ఒక భౌతికమైనటువంటి రూపాన్ని చూపించి కనీసం దండం పెట్టుకొని మొదలు పెట్టేస్తే
చివరికి ఆ భగవతత్వం అనేది ఏమీ లేదు, అది నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నాకు పరమాత్మతత్వకి తేడా లేదు అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పిందప్ప. భగవద్గీతలో గుడికి వెళ్ళమని కానీ గుడి కట్టించమని చెప్పలా. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థలంతా కూడా ఏంది, వాళ్ళు కూడా మీరు వెళ్ళి ఎక్కడైనా పరిశీలించండి, మంచిగా ఉండండి, మీలో మీరు ఉన్నటువంటి విషయాన్ని గ్రహించండి, మీ మనసు మీద పనిచేసుకోండి, సత్యమేదో అసత్యమేదో గ్రహించమని చెప్తారు తప్ప వేరే ఏం చెప్పరు. కాకపోతే అక్కడికి వెళ్ళేది కూడా మనుషులేగా. ఈ మనుషులు ఏ లక్షణంతో ఉంటే ఆ లక్షణాలు అక్కడ మళ్ళీ ప్రసరింపజేయడం మొదలు పెడతారు. శరీరానికి సంబంధించిన కోరికలు, డబ్బులు కావాలనుకోండి, మళ్ళీ అక్కడ ఏదైనా బిజినెస్ మొదలు పెడతారు. లేదో మనసుకు సంబంధించిన ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవటం లేదనుకుంటారనుకోండి, మళ్ళీ అక్కడికి పోయి కూడా అది కావాలి ఇది కావాలని వెళ్ళిపోతారు. అనన్య భక్తి అనే విషయం చెప్పాడు అనుకోండి, మనకు ముందు నుంచి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకోవడం, పూజ చేయడం అలవాటైందిగా, అక్కడికి పోయి కూడా అక్కడ ఉన్నటువంటి గురుత్వం చెప్పింది ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా అక్కడ కూడా మళ్ళీ వ్యక్తి పూజకు మొదలు పెడతారు. ఇవన్నీ ఏ సిద్ధాంతంలో కూడా తప్పు లేదు. మీరు ఏ సిద్ధాంతం అన్నా తీసి చూడండి, కేవలం మన భగవద్గీత భారతదేశానికి సంబంధించిందే ఇది కాదు. దాదాపు 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కులాలు మతాలు ఏమీ సంబంధం లేదు. అందరూ కూడా ఎవరైతే మంచితనంగా భగవతత్వం ఏంటి, సత్యం ఏంటి అని గ్రహించడానికి మొదలుపెట్టిన వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారు అని అర్థం. ఆధ్యాత్మికత అంటే మళ్ళీ ఇక్కడ పెద్దమైన రాకెట్స్ అయిన ఏమీ లేదు. మనం దుఃఖంలో నుంచి బయటపడటం. దుఃఖంలో నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంది, మన మనసు. ఆ మనసు మీద మనం ఎప్పుడైతే పని చేసుకుంటామో సత్యం ఏంది అసత్యం ఏంది అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత, ఒక్కసారి మనం జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడడం అంటూ జరగదు. ఆ కింద పడకుండా ఎలా ఉండాలి, ఎందుకు మనం కింద పడ్డాము అనేటువంటి విషయాన్ని బోధించేవే భగవతత్వానికి సంబంధించింది కానీ ఆధ్యాత్మికానికి సంబంధించింది కానీ 800 మనుషుల యొక్క మానసిక స్థితి ఒకలా ఉండదు. అక్కడికి పోయిన తర్వాత కూడా ఆ మనుషుల యొక్క మానసిక స్థితి వల్ల కొన్ని భేదాలు చూపించవచ్చు, కానీ సిద్ధాంతంలో మాత్రం ఎక్కడా లోపాలు ఉండవు. ప్రాక్టీస్ చేసే దాంట్లోనే లోపం ఉంటుంది. ఎందుకు ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారు, ఎవరు ఏ కోరిక పెట్టుకుంటే మళ్ళీ ఆ కోరికకు అనుగుణంగానే తీసుకుంటూ పోతారు. అంతే తప్ప ఎవరు చెప్పినా మంచిగా చెప్తారు. మళ్ళీ ఎంత మంచి చెప్పినా మళ్ళీ ఆచరణ తీసుకొని ప్రాక్టీస్కి తెచ్చుకోవాల్సింది మనమే. ఇక్కడ అదే విషయాన్ని ప్రాక్టీస్కి సంబంధించిందే భగవద్గీతలో చెప్పాడు. సిద్ధాంతం వచ్చి ఉపనిషత్తులు, తర్వాత ఏంటి ఆ సిద్ధాంతాన్ని మనం మననం చేయటం వచ్చి బ్రహ్మసూత్రాలు. ఆ మననం చేసి అర్థం చేసుకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రాక్టీస్కి తెచ్చుకోవటం భగవద్గీత. మళ్ళీ ఇంకా వాళ్ళెవరో ఇంకొకళ్ళు పంపించారు, 18 చాప్టర్స్కి ఒక్కొక్క సెంటెన్స్ అని పంపించారు. అసలు ఒక్కొక్క సెంటెన్స్ కూడా లేదు, ఒకటే ప్రిన్సిపల్. నువ్వే దైవత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటూ పోతే నువ్వు తగిలించుకున్నటువంటి భౌతికత్వంలో నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తావు. మరి నేను సన్యాసాశ్రమం తీసుకోవాలా, హిమాలయాలకు వెళ్ళాలా, ఏం అక్కర్లా, అన్నీ నీ చుట్టూతే ఉంటాయి, నువ్వు ఎందులో ఉండవు. ఆ విధంగా నీ జీవితం సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా సాగిపోతుందో నీకు పరమాత్మతత్వానికి తేడా లేదనేటువంటి విషయమే భగవద్గీతలో చెప్పటం జరిగింది. కరెక్ట్గా కనుక ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే సరే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది క్షేత్రజ్ఞ విభాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, అర్జునుడు విషాదయోగంతో మొదలుపెట్టి నీ ఐడెంటిటీ ఎలా పోగొట్టుకోవాలి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి శరీరం ఉందయ్యా, శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఈ ధర్మాన్ని నువ్వు పద్ధతిగా నిర్వర్తిస్తూ నువ్వు చేస్తున్న ప్రతి ధర్మం ప్రతి పని కూడా నాకేం సంబంధం లేదు, నాకు అవసరం లేదు, భగవతత్వ పని అనుకుంటూ కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే ఆటోమేటిక్గా నీకేమవుతుందంటే నీ మనసు శుద్ధి అయిపోతుంది, నిశ్చలమైపోతావు అంటాడు. తర్వాత రెండోది ఏంటి, యోగం చెప్తాడు. యోగంలో ఏంటి, నీ దగ్గర ఉన్నవన్నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నీ మనసు నిన్ను నానా గందరగోళం చేసి పడేస్తున్నాయి. ఇప్పుడు యోగంలో ఏం చెప్తాడు, ముందు చిన్నగా వాటిని ఆ బయట తిరుగుతున్నటువంటి కళ్ళని, ముక్కుని, చెవులని, ఆ తర్వాత నీ నోరుని, కాళ్ళని, చేతుల్ని అన్నీ శుభ్రంగా కట్టేసుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకోను, నీ దగ్గరే ఉన్నటువంటి భగవతత్వాన్ని అంటే ఆ నిశ్శబ్దత్వాన్ని, నిరాకారతత్వాన్ని, నిర్వికల్పతత్వాన్ని నువ్వు కొంచెం గమనించుకుంటూ కనుక పోయినావు అంటే చెయ్యంగా నీకు ఇంద్రియాల మీద, నీ మనసు మీద పట్టొస్తుంది. అప్పుడు కూడా నీ మనసు శుభ్రంగా అయిపోతుంది అనేటువంటి విషయమే యోగం చెప్పాడు. ఇక మూడోది ఏంటి, భక్తికి ఏం చెప్పాడు, ఇవన్నీ ఏమీ లేవు, ఇంతమందితో నాకేం సంబంధం లేదు, నాకు కావాల్సింది సత్యం కావాలి, ఆ సత్యం అనేటువంటి భగవతత్వం తప్ప నాకు ఇంకేం అవసరం లేదు అనేటువంటి అనన్య భక్తితోటి నీ మనసు పెట్టావు అంటే అక్కడ నీకేం వస్తుంది, నువ్వు ఏది చేయదలుచుకుంటే దాని మీద నీ మనసు ఫోకస్ అవుతుంది, నీ థాట్ ఫోకస్ అవుతుంది. ఇప్పుడు మన సమస్యల్లో ఏంటి, ఇంట్లో ఉంటాం, ఆఫీస్ గురించి ఆలోచిస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఇంటి గురించి ఆలోచిస్తాం, లేదంటే ఇప్పుడు అన్నం తింటూ ఉంటాం,
టీవీలు చూస్తాం. అట్లా ఎంతసేపటికి ఏంది 100% మనం ఒక పని మీద మన మనసు పెట్టేటువంటి స్థితిని మనం చాలా జన్మల నుంచి దాటిపోయామో, ఎన్ని సంవత్సరాల నుంచి దాటిపోయినామో తెలియదు. ఎందుకంటే అలాంటి స్థితికి ఇప్పుడు మనం వచ్చాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? అన్నీ నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తం, అహంకారం, నీ శరీరం, నీ ఇంద్రియాలు అన్నీ కలిపి ఒక దాని మీద ఫోకస్ పెట్టడమే అనన్య భక్తి. అట్లా నీకు అనన్య భక్తి అయిందనుకో, నువ్వు ఏ పని ఉంటే ఆ పని ప్రస్తుతంలో 100% ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇంత దూరం చెప్పింది ఏందాయన? ఎంతసేపటికి నీ మనసును నిశ్చలంగా ఒక విషయం మీద తీసుకురావడం. ఏంటి ఆ ఒక విషయం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి 13వ చాప్టర్ నుంచి మొదలు పెట్టారు. దాన్ని జ్ఞానం అంటున్నాడు. జ్ఞానయోగం అనమాట. ఎక్కడి నుంచి? 13 నుంచి 18 వరకు. దాన్ని ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? క్షేత్రజ్ఞ విభాగం అనేటువంటి దాంట్లో చదువుకుంటున్నాం. నిజం చెప్పాలంటేనబ్బా, ఇదంతా మన స్టోరీయే. ఆధ్యాత్మికత అంటే వేరే సపరేట్గా ఏమీ లేదు. మన జీవన విధానం, మన జీవితంలో స్టోరీలు మనకు ఎలా జరుగుతున్నాయి, ఆ స్టోరీల్లో నుంచి ఎలా బయటపడాలో నిజంగా చెప్పారు. అంతకంటే ఏం చెప్పలే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? క్షేత్రం అంటే ఏం లేదబ్బా, నీ శరీరమేను. నీ శరీరం అసలు ఎట్లా వచ్చింది, ఎలా తయారైంది అంటే భౌతికంగా కనపడుతున్నటువంటి శరీరం అనేది పంచభూతాల లక్షణాలని దీంట్లో ఉన్నాయి. అంటే ఏంటి? ఆ పంచభూతాల్లో ఉన్న పొటెన్షియాలిటీ ఎక్కడ వచ్చింది? భగవతత్వం నుంచి వచ్చింది. అక్కడి నుంచే పంచభూతాలు, ఆ తర్వాత మిగిలిన 3 ప్రకృతులు వ్యక్తమయ్యాయి. మనసు, బుద్ధి, అహంకారం. దాంతోపాటు పంచభూతాల లక్షణమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలు వ్యక్తమైనవి. దాంతోపాటు ఇంకా ఏమున్నాయి? నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవిపదైనవి. వాటితో పాటు మనసైంది. మొత్తం టోటల్గా 24, 23 లక్షణాలతో నీ శరీరం తయారైంది. ఈ శరీరం యొక్క లక్షణం ఏంటి? ఈ శరీరానికి ఏంటి? ఇష్టం, అయిష్టం, సుఖము, దుఃఖము, స్థూలం, చైతన్యం, తర్వాత పాపం, పుణ్యం. అంతే కదా. ఇప్పుడు మనం తీసుకుంటే ఏముంది? వాడు చాలా మంచోడండి, ఏ పాపము చేయలేదు, ఎందుకు వాడికి ఇలా కర్మ జరిగింది, మన జడ్జిమెంట్. ఆ తర్వాత వీడు దరిద్రుడండి, వాడు ఏం సంపాదిస్తున్నాడు, ఏం మంత్రులు అయిపోతున్నాడండి, ఎలా వీడు చేయగలుగుతున్నాడండి, ఇన్ని యథో పనులన్నీ చేసి. పాపం. తర్వాత మంచి, చెడు, పాపం, పుణ్యం, సుఖం, దుఃఖం, స్థూలం, చైతన్యం అంటే భగవతత్వం మనతోనే ఉంది కదా అది. తర్వాత ఇంకోటి ఏంటి? ఇవన్నీ కూడా మన శరీరం యొక్క లక్షణాలు. శరీరం యొక్క లక్షణాలు అంటే ఈ క్షేత్రం యొక్క గుణాలనండి, లక్షణాలనండి అది. ఆ తర్వాత ఇంకా ఏమంటాడు? ఇప్పుడు ఈ క్షేత్రానికి గుణాలు ఉన్నాయి కదా, ఈ గుణాలతో పాటు ఏమున్నాయి? నువ్వు 24 మంచి లక్షణాలు కనుక పెట్టుకున్నావు అంటే అప్పుడు నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నట్టు. ఇవి కనుక నీ దగ్గర లేదనుకో, నీది అజ్ఞానమైన స్థితి అంటాడు. ఏంటి మళ్ళీ అంత మంచి లక్షణాలు? అది కూడా మన మనసును మనం ఎలా నిశ్శబ్దంగా చేసుకోవాలి అనేటువంటివే మంచి లక్షణాలు. అంతకంటే వేరే ఏమీ లేదు. మన దగ్గర ఉన్నది ఎంతసేపు చూసినా ఒక మనస్సు ఉంది. మనసు అంటే ఆలోచనలు, శరీరం ఉంది పనిచేయడానికి, అహంకారం. ఆ తర్వాత ఏంటి? ఈ శరీరం, మనసు నడుస్తున్న దేనివల్ల? మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి వల్ల. అంతే కదా. బయట తీసుకునే గాలి వల్ల మనం బతికినాం. లేకపోతే మనం కోట్లు పెట్టి ఆక్సిజన్ కొని వేల లక్షల సంవత్సరాలు బతుకుదాం అనుకునేవాళ్ళం. కానీ బయట ఊరికినే సపోర్టే. లోపల ఉన్నటువంటి ప్రాణం వల్లనే, మన ప్రాణశక్తి, భగవతత్వ శక్తి వల్లనే మనం బతుకుతున్నాం. ఈ ప్రాణశక్తి కనుక ఆగిపోయింది అంటే అది కట్టే తీసుకెళ్ళి పంచభూతాల్లో కలిసిపోతుంది, బయటపడేస్తారు. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది మనస్సు ఉన్నది, మన ప్రాణశక్తి ఉన్నది, మన శరీరం ఉంది. కొంతమంది దగ్గర ప్రాణశక్తి ఎందుకు వండర్ఫుల్గా ఉంటుంది, కొంతమంది పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేస్తున్నా హుషారుగా చేస్తుంటారు, కొంతమంది అరగంటకే జారిపోతారు. కారణం ఏంది? వాళ్ళ యొక్క ఎమోషనల్ లెవెల్ కంఫర్టబుల్గా లేదు. ఎప్పుడైతే నీకు ఎమోషన్ పర్ఫెక్ట్గా లేదో ఆటోమేటిక్గా ఎనర్జీ జారిపోతుంది. ఎప్పుడు ఏదో తినాలనిపిస్తుంది, తిన్నా అది ఒంటికి పట్టదు. అది వ్యవహారం. మరి ఎమోషన్స్ అన్నీ ఎక్కడున్నాయి? మన మనసుకే ఉన్నాయి. వేరే ఎక్కడున్నాయి? మనసుకి ఏంటి? మళ్ళీ మనసుకు వచ్చి మళ్ళీ పంచభూతాలేగా. ఏది? భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశమేగా. మళ్ళీ వీటికున్న లక్షణాలు శబ్దస్పర్శ రూప రసగంధాలేగా. మళ్ళీ వీటికున్న తన్మాత్రలేంటి? మన ముక్కు, మన నోరు, మన కళ్ళు, మన చెవులు, తర్వాత మన స్పర్శ. ఈ 5 మన దగ్గర ఉన్నవి. అంటే మన శరీరాల దగ్గర ఉన్నవి కూడా ఏంటి? ఈ లక్షణాలే ఉన్నాయి. ఈ లక్షణాల్లో ఏముంది? మనం ఏ లక్షణం మీద ఫోకస్ పెడితే ఆ రకంగా మనకి ఎమోషన్ వస్తుంది. నేనే శరీరం అనుకున్నప్పుడు రిజిడ్గా ఉంటాము. ఈ శరీరం అనేది ఏంటి? భూమితత్వం, ఘటం. దీనికి ఇది జడం, దీనికేం డిఫరెన్స్ తెలియదు, దీనికేం ఆలోచన లేదు. అలా కాకుండా కొద్ది గొప్ప అర్థమైన తర్వాత ఈ ఘటనలో నుంచి నేను బయటపడాలంటే కొంచెం నాకు దగ్గర ఇంకా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి? నాకు గ్రావిటేషన్ కెపాసిటీ ఉంది. ఆ తర్వాత అందరినీ సమంగా చూసేటువంటి శక్తి ఉంది. ఆ తర్వాత ఇంకా నాకు పేషెన్స్ ఉంది అనేటువంటి విషయాలను కనుక నువ్వు గ్రహించావు అంటే ఆ మంచి లక్షణాలు నీకు పెరుగుతాయి.
అంతే కదా. శరీరాన్ని అంటే శరీరం ఏం పనిచేయదు, మళ్ళీ ఇది చేస్తున్నది కూడా మనసే. అది పెరుగుతాయి. మళ్ళీ రెండో లక్షణం అది ముక్కు వాసన అనమాట. మరి అసలు ఎందుకు వచ్చింది ఈ మూలాధారంలో శరీరం మన వాసనలకు అనుగుణంగా వచ్చిందంటారు. ఏమైనా ముక్కు వాసన, అది ఘటం ఫస్ట్ భూమి తత్వంలో పడింది. రెండోది ఏంటి, 75% నీరుంది. ఈ నీరు ఏం చేస్తుంటుంది, ఈ నీరు అంటే మళ్ళీ నీరుకి సంబంధించిన లక్షణాలు వచ్చి రక్తం ఇవన్నీ వస్తాయి. అట్లాగే భూమి తత్వానికి సంబంధించిన వాళ్ళు కాళ్ళు చేతులు వస్తాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ మన దగ్గర భూమి తత్వం పడిపోతూ ఉంటుంది. అందుకే మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చేది ఎందుకు, ఆ భూమి తత్వం మన దగ్గర లేదు. అప్పుడు మనం చేయాల్సిన మంచి పని ఏంది, మనం ఉదాహరణ డెవలప్ చేసుకోవాలి. ఆ రిజిడ్నెస్నెస్ బయటికి రావాలి. అప్పుడు జనరాసిటీ మన దగ్గర పెరగాలి. జనరాసిటీ అంటే మన ఆస్తులు రాసేయడం కాదు, మన మనస్సు విశాలంగా పెట్టుకోవడానికి అలవాటు చేసుకోవాలి. తర్వాత రెండోది వచ్చేసేటప్పటికంటే నీళ్ళతత్వం పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ పరుగులు పెట్టే కార్యక్రమంలో ఎంతసేపటికి బయటే చూస్తుంటుంది, తన్ను చూసుకోదు. ఎప్పుడైతే బయట చూసుకుంటుందో పోల్చుకుంటుంది, ఎప్పుడైతే పోల్చుకుంటుందో గొప్ప వాళ్ళని చూస్తే ఈర్ష్య, తక్కువ వాళ్ళని చూస్తే అసహ్యం. ఇది రెండో లక్షణం. ఇక్కడ ఏం డెవలప్ చేసుకోవాలి, మన మీద మనం పని చేసుకోవటం మొదలు పెట్టాలి. అందుకని డిసిప్లిన్ చేసుకోవాలి. ఒక్కసారి డిసిప్లిన్ చేసుకున్న తర్వాత మనలో మనకు చూసుకోవటం మొదలుపెట్టిన తర్వాత బయట చూడటం ఆగిపోతుంది. అయ్యో పొరపాటు పడ్డాను, ఇన్నాళ్ళు ఏదేదో బయట చూశాను, బయట ఏం లేదు, నన్ను నేను మార్చుకోవటం తప్ప ఇంకో వ్యవహారం ఏం లేదు, నన్ను నేను మార్చుకోవాలి అని మొదలు పెడతా. అది నీళ్ళతత్వం. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అగ్నితత్వం. ఈ అగ్నికి ఎంతసేపటికి ఏంటి, అహం. ఈ అహం వల్ల ఏంటి, భయము కోరిక. మన సృష్టికి కారణం కూడా భయము కోరికే. ఈ భయం కోరికను దాచుకోవడానికి ఏదేదో గొప్పలు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే నీకు ఈ కొంచెము భూమి తత్వంలో విశాలత్వం వచ్చి నీటి తత్వంలో కొంచెం పోల్చుకోవటం తగ్గిన తర్వాత సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత వెంటనే అప్పుడు కొంచెం తెలుస్తుంది. ఓహో బయట ఏం లేదనేటువంటి విషయం అర్థమైంది కదా, ఇప్పుడు నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా అర్థం చేసుకొని బయట ఏం లేదు, అంతా నా దగ్గరే ఉంది అనేటువంటి భగవతత్వంగా పరిశీలన చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే పరమాత్మతత్వమో భగవతత్వమో లేకపోతే విగ్రహమో లేకపోతే సాధన ధ్యానమో చేసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత తనలో తనకు ఒక శక్తి వచ్చి తనలో తనకు మార్పు తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు బయట ఏం లేదనేటువంటి విషయం తెలిసింది కదా, అప్పుడు తనకు అర్థం అవుతుంది, అయ్యో బయట లేదు, అనవసరంగా వెతికాను అని. నా అహంకారం పోగొట్టుకుంటే తప్ప లాభం లేదు, భగవతత్వం నాలోనే ఉంది, ఇది నేను అనుభవానికి తెచ్చుకోవాలి అని హృదయతత్వానికి వస్తుంది. అది అయిపోయిన తర్వాత విశుద్ధాకాశం శబ్దం ఎప్పుడైతే అది వచ్చిందో నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట పరమాత్మతత్వం అనేటువంటి విషయం గ్రహించి ఒక్కొక్కసారి మనం, ఎందుకంటే క్షేత్రం ఉంది కదా, క్షేత్రంలో నుంచి క్షేత్రాన్ని పట్టుకున్నా కాదు భగవతత్వం అనేటువంటి విషయానికి వస్తుంది. ఈ 5 మన దగ్గర ఉన్న తర్వాత లాస్ట్ మళ్ళీ చక్రాల విషయం వస్తే చక్రాలకు సంబంధించింది కూడా పంచభూతాలే. మళ్ళీ కాకపోతే చక్రాలు ఇంకో 2 ఎక్స్ట్రా చేర్చారు. ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. ఆజ్ఞాచక్రం అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, మధ్యలో మూడు కాలాలు అంటారు. మళ్ళీ వాటిని ఏదో సుష్మా, పింగళ ఇలా అంటారు. అంటే మనం తీసుకునే బ్రీతింగ్కి సంబంధించి, మన వ్యవహారాలకు సంబంధించి. అందుకని బయటికి పోతే వెనక్కి వెళ్ళవాకమ్మా, భూతకాలం జరిగిపోయింది, ఎవడు మార్చలేడు, భవిష్యత్ అంతా మాయ, ప్రస్తుతంలోనే ఉండు అనేటువంటి వ్యవహారంగా మనకి విషయం అర్థమవుతుంది. అంటే భగవతత్వంలో చెప్పింది కూడా వర్తమాన కాలంలో ప్రస్తుతంలో ఉండడమే చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు ప్రస్తుతంలో ఉంటావో సహస్రారంగా పైనుంచి వచ్చేటువంటి ఏ ఆలోచనైనా నీ ద్వారా జరగడానికి భగవతత్వ పనిలాగా, భగవతత్వ మాటలాగా వస్తుంటుంది. ఇది నిజం చెప్పాలంటే పైనుంచి కిందకి దిగి వచ్చిన మనం కింద నుంచి పైకి వెళ్ళేటువంటి ఆధ్యాత్మిక సాధన. ఇక్కడ మనం పైనుంచి కిందకి, పైనుంచి ఏమొచ్చాయి, పరమాత్మతత్వం, ఆకాశం, వాయువు, అగ్ని, నీళ్లు, భూమి, మన శరీరం, ఇంద్రియాలు, మనం తయారు చేసుకున్న వస్తువులు, మనుషులు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఏంది, వస్తువులకి మనుషులకి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇవ్వాలి, అంతే తప్ప ఎక్కువ విలువ ఇవ్వకూడదు. అంటే విలువ అంటే టెన్షన్ పడకూడదు, చేయాల్సిన పనులు చేయాల్సిందే. ఆ తర్వాత ఇంద్రియాలను బయట తిప్పకూడదు, చిన్నగా లోపలికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మనసును నియంత్రించుకోవాలి. ఆ తర్వాత మన బుద్ధికి వివేకం తెచ్చుకోవాలి పైకి వెళ్ళే వ్యవహారాల్లో. అయిన తర్వాత చివరికి ఉన్నదంతా ఒకటే, నాకు దానికి లేదు అనేటువంటి తేడా తెలుస్తుంది అన్నట్టు ఆధ్యాత్మిక సాధన చెప్పటం జరిగింది. ఎప్పుడైతే మనం అది చేసుకుంటూ పోతామో మన అనుభవం మనకు తెలుస్తుంది. స్వార్థంగా ఉన్నప్పుడు నా మనసు ఎలా ఉంది, విశాలంగా ఉన్నప్పుడు నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన పరిధి దాటి ఉన్నప్పుడు నేను ఎలా ఉంది అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళకి అవగాహనకు వస్తుంది. ఇది ప్రాక్టీసు. ఇది ఏ గుళ్ళల్లో గోపురాల్లో చెప్తారు, గుడికి వెళ్తావు, పూజ చేస్తావు. గుడిలో చేసే పూజ ఏంటి, పంచభూతాలు చేసే పూజే, తప్పంటలే. విగ్రహానికి మన ఋషులందరూ కూడా మహానుభావులు వాళ్ళ ఆలోచన అంతా అక్కడ పెట్టి అన్ని రకాలుగా శుద్ధి చేసి ఆ విగ్రహాన్ని పెట్టారు, మంచిదే. అక్కడికి పోయినా మనం ప్రశాంతంగానే ఉంటాం. ఎక్కడ అన్నెసెసరీ ఆలోచనలు లేని వాతావరణానికి వెళ్ళినా ప్రశాంతంగానే ఉంటాం. కాకపోతే అన్నెసెసరీ ఆలోచనలు లేనటువంటి స్థితి తెచ్చుకోవాల్సింది ఎవరు, మనం అలా తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పవిత్రంగా అయిపోయేటువంటి సిచ్యుయేషన్ కూడా
ఉంటుంది. అది చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పింది మొత్తం ఏంటి, ఇలా చెయ్యాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పంచభూతాలు ఇవన్నీ చెప్పాడు కదా, ఇక్కడేం చెప్పాడు, క్షమ, ఐడెంటిటీ పోగొట్టుకో, ఇప్పుడు అని చెప్తూ ఇప్పుడు 24 తత్వాలు చెప్పాడన్నాను కదా. 24 తత్వాల తయారైనటువంటి శరీరం ఈ 24 మంచి లక్షణాలు పెంచుకోవాలి అన్నాడు కదా. ఈ 24 లక్షణాలు భగవద్గీతలో ఏం చెప్పాడు, ఐడెంటిటీ వద్దు, నేనే గొప్ప అనే విషయంకు పోకు, ఆ తర్వాత డంబాలు పోకు, గొప్పలు చెప్పకు, ఆ తర్వాత ఎవరిని కూడా హింసించకు, ఆ తర్వాత క్షమించు, ఆ తర్వాత ఇంద్రియాల మీద పట్టు సంపాదించు, ఆ తర్వాత మనసుని కంట్రోల్ పెట్టుకో, ఎప్పుడు భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అనన్య భక్తితో ఉండు, తర్వాత నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ భార్య పిల్లలు, నీ ఇల్లు గొడ్లు వాకిలి వాటన్నిటిని కూడా ఎక్కువ ఎమోషనల్గా ఉండంగా సమత్వంగా ఉండు. ఇదే చెప్పాడప్ప భగవద్గీతలో కూడా. అంటే చెప్పింది ఎక్కడ, నాకు గుడి కట్టించు అని చెప్పలే భగవద్గీతలో, నీ మనసు మార్చుకో, నువ్వే భగవతత్వాన్ని అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలంటే నీలో మంచి లక్షణాలు పెరగాలి. మంచి లక్షణాలు పెరగటమే జ్ఞానం. అది కనుక లేకపోతే అజ్ఞానం. అంతే కదా, ఎవరిని మనం క్షమించలేదు, గొడవ పెట్టుకున్నాము, ఎప్పుడు మనకు ఆ విషయం గుర్తొచ్చినా రగిలిపోతూ ఉంటాం, ద్వేషం, అదే క్షమించేసాము, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే నాకే కావాలి, నేనే తినాలి, నేనే ఉండాలి, నాకే ఆస్తులు కావాలని మోసం చేసి సంపాదించవు, తెలిసిపోతూ ఉంటుంది. దాని లెజిటిమేట్ హ్యాపీనెస్, ఇల్లెజిటిమేట్ హ్యాపీనెస్ అంటాడు. బయటకు ఒకవేళ తెలియకపోయినా నీ మనసుకు తెలుసు, ఇల్లెజిటిమేట్, ఇది అధర్మంగా జరుగుతుంది పని అని. ఎప్పుడైతే అధర్మంగా జరుగుతుందని నువ్వు ఆలోచిస్తావో నీ ప్రాణశక్తి సన్నగిల్లుతుంది, ఆరోగ్యం తినడానికి అవకాశం ఉంది. ఇంకొక రకంగా కూడా చెప్తారు, మన పూర్వజన్మ పాప పుణ్యాలు ఉంటే కూడా అనారోగ్యంతో క్లియర్ అవుతుందని కూడా అంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మన మనస్సు మాత్రం అప్పుడు రావడానికి కారణం కూడా ఏంటి, అప్పుడు కూడా ఇలా ఏదో అయి ఉండొచ్చు కదా. అందుకని ఇప్పుడు ఏంది, ఎక్కువ ఆశకు పోకు, స్వార్థానికి పోకు, 24 లక్షణాలు తయారు చేసుకోమని చెప్పిందే అనేటువంటి లక్షణాలు ఉన్నటువంటిది క్షేత్రం అన్నాడు. అంతకంటే ఇంకేం లేదు. రెండోది ఏంటి, ఇంకా క్షేత్రజ్ఞత అన్నాడు. ఏంటి క్షేత్రజ్ఞత? క్షేత్రజ్ఞత అంటే ఈ క్షేత్రం విషయం గురించినటువంటి అవగాహన ఎవరికైతే తెలుసో వాళ్ళని క్షేత్రజ్ఞత అన్నారు. అంటే ఆ తత్వం ఎవరైతే, ఈ 2 తత్వాలు ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు అది కరెక్ట్ అనేటువంటి విషయం జ్ఞానులు చెప్పారు అన్నాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి, క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞత ఉంది. ఆ క్షేత్రం అనేది ఏమో సంబంధించిందంతనే ధర్మంగా జరుపుకుంటూ పోవాలి. ఆ క్షేత్రజ్ఞత అనేది నా ధర్మం, నా శరీరం కాదు, ఇది దాటిన భగవతత్వం అనేటువంటి విషయం క్షేత్రజ్ఞతకు తెలియాలి. నిన్న మనం ఏం చదువుకున్నాము, క్షేత్రం గురించి చదువుకున్నాం. క్షేత్రజ్ఞత అంటే ఎవరని చెప్పాడు, వ్యాపించిన వాడు, ఆ తర్వాత ఏంటి నిరాకారమైనటువంటి వాడు, తర్వాత ఇంకేం చెప్పాడు, ఆ తర్వాత మొత్తము ఇంద్రియాలను గిరియాలను నిగ్రహించుకొని వాటితో ఏం సంబంధం లేకుండా, అనుభవం లేకుండా ఉన్నటువంటి వాడు పరమాత్మ తత్వం అన్నాడు. ఆ తర్వాత బాహ్యంగా అంతరంగా ఉన్నవాడు, అంతే కదా, దగ్గరగా ఉన్నవాడు, దూరంగా ఉన్నవాడు. నేనే భగవతత్వం అంటే దగ్గరుంది, నేను కాదు, నేను శరీరం అంటే నాకు చాలా దూరంగా ఉన్నవాడు అన్నాడు. ఆ తర్వాత పరమాత్మ అనేవాడు ఆకాశంలాగా విభజించడానికి వీలు లేని వ్యవహారం, కాకపోతే ఆయనలో ఉన్నటువంటి శక్తి వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టి వ్యక్తమైందన్నాడు. అంటే పొటెన్షియాలిటీకి కారణం ఆ పరమాత్మ తత్వమే అన్నాడు. ఆ తర్వాత ఇంకా నిన్నేం చెప్పాడు, అన్ని జ్యోతులకు జ్యోతి పరంజ్యోతి ఆయనన్నాడు, మాయకు లోబడ్డవాడు కాదన్నాడు. ఆ తర్వాత జ్ఞానస్వరూపుడు అన్నాడు, మనమే తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తిత్వం ఉన్న తత్వం ఉన్నవాడు అన్నాడు. ఆ తర్వాత అందరి ప్రాణుల దగ్గర ఉన్నటువంటి భగవతత్వం ఆయనే అన్నాడు. ఇప్పుడు అల్టిమేట్ చెప్పింది ఏంటి, ఆ భగవతత్వం అనేది ఎక్కడ లేదు, ఎక్కడ ప్రాణం ఉందో కనీసం, అంటే ప్రాణం అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు గోడలో కూడా కొద్ది గొప్ప ప్రాణం ఉంటుంది, కాకపోతే అది వ్యక్తం చేయలేకపోవచ్చు. అంటే అణువణువు భగవతత్వం ఉన్నది అంటే అర్థం ఏంటి, పరమాత్మతత్వం ఇందులో ఉంది, ఇందులో లేదు అనేటువంటి విషయం లేదు. నీకు ఎక్కడ పొటెన్షియాలిటీ కనపడ్డా ఆ పొటెన్షియాలిటీ భగవతత్వమే. అన్ని ప్రాణుల యొక్క ప్రాణంలో ఉన్నది భగవతత్వమే. ఆ ప్రాణం ఉండబట్టే ఆ శరీరం కదులుతోంది, లేకపోతే ఈవెన్ చీమ కూడా కదలలేదు కదా. ఆ కదిలేటువంటి భగవతత్వం ఆయనది అనేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి నిన్న అంతవరకు చెప్పాడు. అదే పరమాత్మ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, క్షేత్రం అంటే వికారాలతో కూడింది, రకరకాల లక్షణాలతో ఉన్నది, మనం ఇదే నేను అనుకున్నది, అటువంటి విషయాలన్నీ ఉన్నాయి. జ్ఞానం తెచ్చుకుంటే అజ్ఞానం పోతుంది, అది క్షేత్రం. అసలు క్షేత్రజ్ఞత అంటే ఎవరు, అంతా వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వం ఇక్కడుంది అక్కడుంది అని లేదు, అన్ని చోట్ల ఉన్నది అనేది క్షేత్రజ్ఞత. అంతే కదా. నా క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు, నా క్షేత్రజ్ఞతే. తర్వాత ఇంకా డీటెయిల్డ్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన తర్వాత ఇంకేం అడుగుతున్నాడు, ఇంతవరకు నీకు క్షేత్రం గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి సంక్షిప్తంగా వివరించింది, అంతే కదా. జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వం యొక్క విషయాన్ని గ్రహించడం జ్ఞానం. జ్ఞానం అంటే మనం అర్థం చేసుకోవటం. జ్ఞేయం అంటే ఏంటి, ఒక విషయం, భగవతత్వ విషయం అనండి, మామూలు విషయం అనండి. ఇప్పుడు ఎవరు, క్షేత్రం అంటే మనము. జ్ఞానం అంటే ఏంటి, అసలు ఏ విషయము అనేది.
గేయం అంటే ఏంటంటే ఈ భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని మనం గ్రహించటం అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఎవరైతే ఈ విషయాలను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటాడో నాకు వాళ్ళకి తేడా లేదన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, ఇంకేదో నాకు చెయ్యమని ఆయన చెప్పలా. ఇప్పుడు చెప్పింది ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటుంటారు కదా చాలామంది మన రమణ మహర్షి గారి గురించి కూడా. ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు నాకు తేడా లేదనేటువంటి విషయమే ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనమేంటో మనం తెలుసుకోవటం లేదు కదా. మనమేమనుకుంటే నేనే శరీరం అనేటువంటి భావంతోనే తాధ్యాత్మ్యం చెందుకొని ఉన్నాం కాబట్టి దీని వరకే మనం పరిమితమై ఉన్నాం. ఇప్పుడు ఇది కాదు, ఇంకొకటి ఉన్నది అనేటువంటి విషయంగా మన దృష్టి పెడితే దాన్ని మనం డిస్కవరీ చేసుకుంటూ పోతే, కాంటెంప్లేషన్ చేస్తూ ఉంటే, డీప్గా అర్థం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం అదే అయిపోతాము. వాడికి నాకు తేడా లేదు అని చెప్పాడు. ఇప్పుడు 19 చదువుతున్నాం. ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయినవనియు రాగద్వేషాది వికారాలను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవని ఎరుకుము. ఇప్పుడు ఈ ప్రకృతి పురుషుడు ఇది ఎప్పుడొచ్చింది ఏంటి అనేటువంటి విషయం చెప్పటల్లా, అనాది అంటున్నాడు, ఎప్పటి నుంచో ఉన్నది. అసలు ప్రకృతి అంటే ఏంటి, 3 గుణాలతో ఉన్నది ప్రకృతం. వికారం అంటే ఏంటంటే మారుకుంటూ పోయింది అని, మారకుండా ఉండేటువంటిది భగవతత్వం. 24/7 మారుతూ ఉండేది ఏది, మన ప్రకృతి మారుతూ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక 3 నెలలు వర్షాలు, 3 నెలలు మళ్ళీ చలి, తర్వాత ఎండలు, అప్పుడు ఒక మొక్కలు, అప్పుడు ఒక రకమైన మొక్కలు, అప్పుడు ఒక రకం. అంటే ఏంటి, ప్రకృతి మొత్తం వండర్ఫుల్, ఎప్పుడు మారుతూనే ఉంటాం. మనం కూడా అంతే కదా, ఏదో చిన్న అండంగా ఏర్పడ్డ వాళ్ళం మనం మళ్ళీ పిల్లలై మళ్ళీ మధ్య వయసు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందంటే ఏంటి, అంత అనుక్షణం ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఏంది, ఇప్పుడు ఈ మార్పుల వల్ల ఏమైపోతుంది, రాగద్వేషాలు 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వతమ రజోగుణాలకు అనుగుణమైంది ప్రకృతి. ఎప్పుడైతే 3 గుణాలు ఉన్నాయో రాగద్వేషాలు ఉన్నాయి, అంతే కదా. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అంటే ఇష్టము అయిష్టము ఇవన్నీ కూడా ప్రకృతికి సహజం. ప్రకృతి కాని దానికి ఇవన్నీ లేవు, ఎందుకంటే అక్కడ ఇంద్రియాలే లేవు. కానీ మనకి ఎప్పుడైతే ఇంద్రియాలు ఉన్నాయో, 3 గుణాలు ఉన్నాయో, ఆ తర్వాత మారుపుతూ ఉన్నామో రాగద్వేషాలు ఇవన్నీ సహజము అంటాడు అని నువ్వు గుర్తుంచుకో అంటాడు. తర్వాత ఇంకో ఏమంటున్నాడు, కార్యకరణాలను ఉత్పన్నం చేయుటలో ప్రకృతియే హేతువనియు సుఖ దుఃఖాలను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, కారణం కార్యం ఫలం అంటాడు. దీనికి కారణం కూడా ఎవరంటాడు, ప్రకృతే అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకోండి, ఒకళ్ళు నచ్చుతారు, ఎందుకు నచ్చింది, కారణం లేదు. ఎందుకు వీడికి స్వీట్ ఇష్టం, కారణం లేదు. ఎందుకు వీడికి హాట్ ఇష్టం, కారణం లేదు. వీడికి పూజ చేసుకోవటం ఎందుకు ఇష్టం, తెలియదు. వీడికి ధ్యానం ఎందుకు ఇష్టం, తెలియదు. వీడికి ఎప్పుడు చదువుకొని ఏదైనా మాట్లాడుకోవాలని ఎందుకు ఇష్టం, తెలియదు. అంటే ఈ 3 కూడా ప్రకృతికి సంబంధించినవి అంటాడు. అంటే ఏంటి, మారిపోతున్నాయి కదా. ఏంటి ఇవి ఎందువల్ల ఉత్పన్నమవుతున్నాయి, మన ప్రకృతి వల్లనే ఉత్పన్నమవుతున్నాయి, అంతే కదా. నాకేదో ఎప్పుడో ఏదో నేను చేస్తున్నానో, లేకపోతే ఏదో నాకు కోరిక ఉందో అది నాకు కారణంలాగా నేను పెట్టుకొని ఉంటాను స్ట్రాంగ్గా. ఎప్పుడైతే ఆ కారణం ఉందో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి, ఆలోచనకు అనుగుణంగా కార్యం చేస్తాను. కార్యం అంటే పని చేయడం. ఎప్పుడైతే ఆ పని అవుతుందో దానికి అనుగుణంగా ఫలితం వస్తుంది. ఈ కార్యకారణ సంబంధాలన్నీ కూడా ప్రకృతివే. పరమాత్మతత్వానికి బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాడు. అంటే పరమాత్మతత్వంలో ఈ పని ఉంది, ఈ పని వల్ల ఫలితం వస్తుంది అనేటువంటిది భగవతత్వంలో లేదు, ఓన్లీ ప్రకృతిలోనే. పరమాత్మతత్వం అంటే ఏంటి, ఈ టైము స్పేస్ ఆబ్జెక్టు దాటింది, కారణం కార్యం పని ఫలితం వీటిని దాటింది. అంటే ఏంటి, ఏమీ లేదు, ఎందుకంటే ఆలోచన లేదు కదా. నిరాకారం నిశ్చలమైనప్పుడు ఇవన్నీ ఆయనకేం సంబంధం, ఈ మార్పులు గీర్పులు చేర్పులన్నీ ఎవరికి, మనకే, మన ప్రకృతికే. అందుకని ఏంటి, మరి అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే కార్యం కారణం ఫలితం పెట్టుకుంటామో దానివల్ల మనకేమొస్తుంది, బాగా జరిగింది, ఓ భలే ఉంది అని సంతోషం, బాగలేదు దీనివల్ల జరిగింది అనేటువంటి దుఃఖం. ఈ సుఖము దుఃఖం మళ్ళీ ఎవరికని చెప్తున్నాడు, ఎవరైతే ఇది నేనే చేస్తున్నాను నాదేనని అనుకుంటున్నాడో వాడు ఈ జీవాత్మకు దుఃఖం అంటాడు. అంటే ఇప్పుడు దుఃఖం ఎప్పుడు పరమాత్మకి ఏం లేదు, నేను జీవుణ్ణి, నేను చేసినందువల్లనే ఇది వచ్చింది, నా వల్లే ఇది జరిగిందంటే సంతోషం, లేదు వాళ్ళ వల్ల ఇలా జరిగింది కాబట్టి నాకేం సంబంధం లేదు అంటే దుఃఖం. ఈ 3 మధ్య కొట్టుకుండేదంతా ఎవడు, జీవాత్మ అంటాడు. తర్వాత ఇంకేమంటాడు, పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థాలను అనుభవించును పరుషుడు. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణము. అంటే ఏంటి,
మనకు ఇప్పుడు సుఖానికైనా దుఃఖానికైనా మన కారణం ఏంటి? ఈ మూడు గుణాలే అంటాడు. మూడు గుణాల ద్వారా నిలబడింది ప్రకృతి అంటే మూడు గుణాలు: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమో గుణంలో మనం ఏం చేస్తాం? మనకి ఏం తెలియదు, ఈ శరీరం తప్ప ఇంకో దాని గురించి ఆలోచనే లేదు. ఆ తర్వాత జరగబోయే కాన్సిక్వెన్సెస్ కూడా తెలియదు, ఎందుకంటే మనసుకు పెద్ద తెలివితేటలు ఏమి ఉండవు. ఊరికే శరీరమే నేను అదనుకుంటాడు. సరే ఏదో చేస్తాడు, తర్వాత మూర్ఖత్వం, తర్వాత ఏమంటాడు, చేసిన పనే 24 గంటలు చేస్తాడు, దానికి సంబంధించిన ఫలాన్ని అనుభవిస్తాడు. అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించినటువంటి గుణాలతో అతుక్కొని ఉంటాడు కాబట్టి మళ్ళీ అలాంటి గుణానికి సంబంధించిన వ్యవహారమే వస్తుందంటాడు. రెండోది ఏంటి? రజోగుణం. ఏదో చేయాలి, ఏదో పేరు తెచ్చుకోవాలని గోలపడతాడు, మళ్ళీ అది రజోగుణం. మూడోది ఏంటి? సత్వగుణం. చాలా ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా నాకేం అవసరం లేదు, ఏదో కొద్దిగా గొప్ప శాంతిగా సంతోషంగా ఇలా వెళ్ళిపోతే చాలు అని సత్వగుణం అనుకుంటాడు అనుకో. ఇప్పుడు మనమందరం ఎవరు? ఈ మూడు గుణాలతో కొట్టుకుంటూ ఉన్నవాళ్ళమే. భగవతత్వానికి గుణాలు లేవుగా. నిరాకారం, నిర్గుణం, నిశ్చలం అంటే అర్థమైంది, అక్కడ గుణం లేదు. ఇప్పుడు మనం ఆ తత్వానికి వెళ్ళాలంటే ఏంటి? ఈ మూడు గుణాలు దాటాలి. అసలు తమో గుణంలోనే ఉన్నాం, సత్వగుణం ఆలోచన మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాకపోతే మూడు గుణాలు అందరిలో సమంగానే ఉంటాయి, కాకపోతే ఒక్కొక్క గుణం డామినేట్ చేస్తూ ఉంటుంది అంటాడు. అందుకని ఏంటి? ఎప్పుడైతే నీ గుణం, అందుకని మన స్వభావం మార్చుకుంటే తప్ప ఏ విషయము ఏ పరిస్థితులు మారవు. ఆ స్వభావం అంటే ఏంటి? మన గుణమే. ఇప్పుడు నా గుణం చాలా తమో గుణంగా గోలగోలుగా ఉంది, కొద్దిగా గొప్ప మార్చుకున్న తర్వాత కాస్త బద్ధకం వదిలించుకుంటే చిన్నగా కాస్త రజోగుణానికి వస్తాం. వచ్చిన తర్వాత బద్ధకం గిద్దకం వదిలిన తర్వాత ఏదో పర్వాలేదు, అజ్జేద్దాం ఇచ్చేద్దాం అని చేసిన తర్వాత ఇందులో చేసే దాంట్లో కూడా ఏమీ లేదు, విషయం అవగాహనే, నేను శాంతిగా ఉండాలి అన్నప్పుడు సత్వగుణానికి రావడానికి వస్తుంది. అంటే అర్థం ఏంటి? మన జీవితానికి కారణం కానీ, మన సుఖానికి కానీ, దుఃఖానికి కానీ ఈ మూడు గుణాలే కారణం. మళ్ళీ జన్మలకి కారణం కూడా ఈ మూడు గుణాలే. అందుకని ఏంటి? ఈ మూడు గుణాలను దాటి వెళ్ళేటువంటి స్థితికి రావాలి అంటాడు. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణం. అంటే ఏంటి? మనిషి పుట్టుకంతా ఏంటి? గుణాల మీదనే ఆధారపడింది. కాకపోతే అందుకని మన స్వభావాన్ని, మన గుణాన్ని మార్చుకోవడమే భగవద్గీత చెప్పింది. మళ్ళీ స్వభావం గుణం ఎక్కడుంది? మళ్ళీ మన మనసు, మన ఆలోచనలు. అంటే ఏంటి? నీ దృష్టి మార్చుకోమని చెప్తున్నాడు. నీ విజన్ మార్చుకుంటే నీకు విషయం అర్థమవుతుంది. విజన్ ఏంటి? నేను జీవుణ్ణి, నాకు దుఃఖం ఉంది, నాకు ఇది కావాలి అది కావాలి అంటే జీవస్థితిలో ఉంటాం, ఇంకా నాకేం అవసరం లేదు, వచ్చేది ఏదన్నా ఉంటే అది రావడానికి జరుగుతుంది. భగవంతుడి పనికి ఏదైనా ఈ శరీరం ఉపయోగపడాల్సి ఉంటే ఉపయోగపడుతుంది. నేనే భగవతత్వం అని వాళ్ళు చెప్పారు కాబట్టి నేను 100% నమ్ముతున్నాను, దానికి అనుగుణంగా చూస్తున్నాను అని చెప్పావనుకో, నీ దృష్టి మార్చుకున్నట్టు లెక్క. అంటే ఏంటి? నేను బల అనేటువంటి పదంలో నుంచి బయటికి రావాలి. ఏమడిగినా భౌతికంగానే అడుగుతావు, భౌతికంగా ఏది అడిగినా కొన్నాళ్ళేగా, మరి టెంపరీ విషయం ఎందుకు అడగాలి అంటే అప్పుడు ఎప్పుడు నువ్వు అలా ఉండగలుగుతావు? నీ విజన్ మారితే ఉంటావు, నీ దృష్టి మారితే ఉంటావు, నీ ఆలోచన మారితే ఉంటావు. ఇప్పుడు భగవద్గీత చెప్పింది, మరి ఆలోచన మారాల్సింది ఎక్కడ? మన మనసు మీద. ఈ భౌతికం అంతా సహజమైన దాంట్లో ఉంటూ దాన్ని మనసు కంటించుకోకుండా లోపల పరమాత్మతత్వంతో ఉంటూ బయట పని చేసుకుంటూ పోవటం. అప్పుడు మన ప్రాణశక్తి బ్యాలెన్స్గా ఉంటుంది. మన ద్వారా జరిగే పనులన్నీ పరమాత్మతత్వం. ఎందుకంటే మనకి పర్సనల్ కోరిక లేదుగా, స్వార్థం లేదుగా. స్వార్థం ఉంది, పర్సనల్ కోరుకుంటే మాత్రం ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఎనర్జీని మనం కాపాడుకోవాలి అంటే అంతా పరమాత్మతత్వం అనేటువంటి ఎమోషనల్ లేని మనసును పెట్టుకుంటే పనులు జరిగిపోతూ ఉంటాయి. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.